Hello everyone, welcome back to my YouTube channel. First of all, hearty congratulations to all the students who have cleared their June 2025 examinations and became the member of this prestigious institute ICMAI. And to all those students whose success has been postponed, just don't give up on your examinations. Just keep the hope and start working, and success will eventually follow you. And coming to the main topic of this video, how to tackle a interview or the interview preparation tips. The first tip వచ్చేసరికి రెజ్యూమే ప్రిపరేషన్. మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ద రెజ్యూమే. సో మనం రెజ్యూమేలో మెన్షన్ చేస్తున్న ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, అచీవ్మెంట్స్ అలాగే సర్టిఫికేషన్స్ ఆర్ ద క్రూషియల్ ఫర్ షార్ట్ లిస్ట్ ఆఫ్ అవర్ రెజ్యూమే. సో మనం ఏం చేయాలి అంటే ఈ సర్టిఫికేషన్స్ ఏవైతే మనకి ఆన్లైన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్గా ఉన్నాయో వాటికి అప్లై చేసి ఆ సర్టిఫికేషన్స్ అనేవి క్లియర్ చేసుకోండి. అలాగే ఎక్స్పీరియన్స్ ఏదైతే పెడుతున్నారో చాలా కేర్ఫుల్గా కాషియస్గా పెట్టండి. ఎందుకంటే మనము ఏదైతే రెజ్యూమే పీపీఓపీకి అప్లై చేసేటప్పుడు ఏదైతే రెజ్యూమే మనం ఇన్స్టిట్యూట్కి ఇస్తున్నామో దాట్ రెజ్యూమే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫైనల్. మళ్ళీ మనం మోడిఫై చేయలేము. సో చాలా కేర్ఫుల్గా కాషియస్గా రెజ్యూమే అనేది ప్రిపేర్ చేయండి. అలాగే టైం ఉంటే కనుక అడ్వాన్స్ ఎక్సెల్, టాలీ అండ్ శాప్ ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక సర్టిఫికేషన్స్ మీరు ఆపర్చునిటీ ఉంటే కనుక ఆ సర్టిఫికేషన్స్ కూడా క్లియర్ చేసుకోండి. అలాగే ది సెకండ్ టిప్ వచ్చేసరికి యూ హ్యావ్ టు అటెండ్ పీపీఓపీ క్లాసెస్. పీపీఓపీ అంటే ఏంటి, అసలు దాని ప్రొసీజర్ ఎలా జరుగుతుంది అన్నది నేను ఒక లాంగ్ వీడియో అయితే చేసి మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. కంపల్సరీ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి పీపీఓపీ అంటే ఏంటి అని చెప్పేసి. బేసిక్గా పీపీఓపీ అంటే ఇట్ ఈస్ ఏ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విచ్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ బై ద ఇన్స్టిట్యూట్. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక స్టూడెంట్కి ఎలా బెనిఫిట్ అవుతుంది అంటే అసలు మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందర ఎలాంటి బేసిక్ స్టెప్స్ ఫాలో అవ్వాలి, సెల్ఫ్ గ్రూమింగ్ అవ్వచ్చు, బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, లేదా ఒక రిక్రూటర్ని ఫేస్ చేయడానికి కావాల్సిన కాన్ఫిడెన్స్ అనేది ఈ పీపీఓపీ క్లాసెస్ ద్వారా మనం పొందొచ్చు. అలాగే నెట్వర్క్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే పీపీఓపీకి క్లాసెస్కి ఎవరు అటెండ్ అవుతారు, ఎవరైతే క్వాలిఫై అయ్యి ఎవరైతే జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారో ఐదర్ త్రూ క్యాంపస్ ప్లేస్మెంట్ అవ్వనివ్వండి లేదా బయట అయినా ఎవరైతే జాబ్ కావాలనుకుంటారో వాళ్ళే వస్తారు. కాబట్టి సో ఎవరికొకరికి ఒక ఐడియా అనేది ఉంటుంది, ఎక్కడ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి, ఎక్కడ వాకిన్స్ ఉన్నాయి, ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి అన్నది ఒక ఐడియా ఉంటుంది. సో నెట్వర్క్ అనేది డెవలప్ అవుతుంది. సో కంపల్సరీగా పీపీఓపీ క్లాసెస్ అనేది కంపల్సరీగా అటెండ్ అవ్వండి. అలాగే ఎక్కడైనా కానీ వాకిన్స్ ఉంటే కనుక కంపల్సరీగా అటెండ్ అవ్వండి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది అని అంటే ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా గ్రాబ్ చేయండి. అది ప్యాకేజ్ పరంగా కానీ లేకపోతే లొకేషన్ పరంగా కానీ మీరు ఒకసారి ఆలోచించుకొని మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాని ప్రకారం మీరు మాత్రం ఆ ఆపర్చునిటీ మాత్రం కంపల్సరీగా గ్రాబ్ చేయండి. అలాగే ద ఫోర్త్ టిప్ వచ్చేసరికి ఏంటి అంటే యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ అబౌట్ ద బేసిక్ క్వశ్చన్స్ ఆస్క్డ్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. ఏంటి అవి? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అవ్వచ్చు, లేదా పర్సంటేజ్, మీరు డిగ్రీలో ఎంత పర్సంటేజ్ వచ్చింది, కొన్నిసార్లు గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 అగ్రిగేట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది అని అడుగుతారు. తర్వాత ఏదైనా కెరియర్ గ్యాప్ ఉంటే కనుక రీజన్ ఏంటి, అసలు కెరియర్ గ్యాప్కి మెయిన్ రీజన్ ఏంటి అని అడుగుతారు. లేదా ఫర్ సపోజ్ ఏదైనా ఒక గ్రూప్ ఎన్ని అటెంప్ట్స్ పడింది, ఈ అటెంప్ట్స్ పడటానికి మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. మీరు అబద్ధం చెప్పాల్సినంత అవసరం లేదు, బట్ ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు కన్విన్స్ ద రిక్రూటర్ అంతే. తర్వాత ఏదైతే మనము ఫర్ సపోజ్ ఒక పర్టికులర్ కంపెనీ కనుక మనము వెళ్తున్నాము అనుకుంటే, ఫర్ సపోజ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీకి వెళ్తున్నాం అనుకోండి. సో యూ హ్యావ్ టు రీసెర్చ్ అబౌట్ దట్ కంపెనీ. ఆ కంపెనీ యొక్క హిస్టరీ ఏంటి, ఎవరు ఫామ్ చేశారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, అండ్ రీసెంట్ న్యూస్ ఏం జరిగింది, ఏముంది ఆ కంపెనీ గురించి అని చెప్పేసి కంపల్సరీగా మీరు రీసెర్చ్ చేసి వెళ్ళాలి. అలాగే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మీరు కంపల్సరీగా ఆ పాయింట్స్ ఏ క్వశ్చన్స్ అయితే అడిగారు ఆ క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా నోట్ డౌన్ చేసుకోండి. అలాగే ఏదైనా ఒక క్వశ్చన్ బెటర్గా పర్ఫామ్ చేయలేదు అనుకోండి, సో ఎలా పర్ఫామ్ చేయొచ్చు అన్న దాని గురించి కూడా హోంవర్క్ చేయాలి. ఎందుకంటే ఇదే మిస్టేక్ నెక్స్ట్ టైం రిపీట్ చేయకూడదు. సో ఆ హోంవర్క్ కూడా చేయండి. అలాగే ఫర్ సపోజ్ చాట్‌జీపీటీ ఉంది. ఫర్ సపోజ్ ఆ చాట్‌జీపీటీని మనం యూటిలైజ్ చేయొచ్చు మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు.
ఫర్ సపోజ్ ఇప్పుడు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ అనుకోండి. సో ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ నేచురల్ అండ్ గ్యాస్ కంపెనీ ఏంటి అని చెప్పేసి మనం ఒక కమాండ్ కనుక ఇస్తే కనుక ChatGPT కొన్ని క్వశ్చన్స్ ఇస్తుంది, లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తుంది. సో దాని ద్వారా మనం ప్రిపేర్ అయ్యి వెళ్తే కనుక కొంచెం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ఓకే, ఎంతో కొంత ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అన్న కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్గా మనకు ఉంటుంది. సో ChatGPTని కూడా మనం కంపల్సరీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్వ్యూ నుంచి మనం ఏదైతే ఈమెయిల్ ఇస్తున్నామో, మనము రెజ్యూమేలో ఏదైతే ఈమెయిల్ ఇస్తున్నామో ఇట్ హ్యాస్ టు బి ఎనీ యాక్టివ్ ఈమెయిల్ అనమాట. అలాగే ఇంటర్వ్యూని ఆ ఈమెయిల్ని మనం కంపల్సరీగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు వచ్చే ఆఫర్ అనేది ఎలా వస్తుందంటే త్రూ ఈమెయిలే మనకు కంపెనీ కమ్యూనికేట్ చేస్తుంది కాబట్టి సో యూ హ్యావ్ టు చెక్ ద ఈమెయిల్స్. ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అని తెలియని వాళ్ళకి నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు క్యాంపస్ త్రూ వెళ్తున్నారు అనుకోండి, మనము PPOPకి అప్లై చేసినప్పుడు రెజ్యూమే ఇస్తాం కదా. సో ఆ రెజ్యూమేని బేస్ చేసుకొని ఆ కంపెనీ ఒక క్రైటీరియా అనేది ఉంటుందన్నమాట. అది ర్యాంకర్స్ క్రైటీరియా అవ్వచ్చు, క్యాస్ట్ బేస్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్, మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తున్నామో ఆ ఎక్స్పీరియన్స్ బేస్డ్ అవ్వచ్చు. ఒక సెట్ క్రైటీరియా ఉంటుంది. సో ఆ క్రైటీరియా బేస్గా మనం షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి మనకి ఈమెయిల్ వస్తుందన్నమాట. సో అండ్ సో కంపెనీకి మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు, పలానా డేట్కి మీకు ఇంటర్వ్యూ ఉంది. సో ఆ ఇంటర్వ్యూ అనేది ఏంటంటే కేస్ స్టడీ సాల్వ్ చేయడం అవ్వచ్చు, లేదా గ్రూప్ డిస్కషన్ అవ్వచ్చు, లేదా పర్సనల్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అవ్వచ్చు, లేకపోతే ఆన్లైన్ ఇంటర్వ్యూ అవ్వచ్చు అనమాట. సో ఎన్ని రౌండ్స్ అయినా ఉండొచ్చు. 1 రౌండ్ అవ్వచ్చు, 2 రౌండ్స్ అవ్వచ్చు, డిపెండ్స్ అనమాట. మనం చెప్పలేము. కొన్నిటికి MCQs కూడా సాల్వ్ చేసే ఒక స్టేజ్ ఉంటుందన్నమాట. సో రౌండ్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి. క్లియర్ అయిన తర్వాత లాస్ట్ కాల్ వచ్చేసరికి HR నుంచి శాలరీ డిస్కషన్ రిలేటెడ్గా ఒక కాల్ అనేది వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఏంటి, క్యాంపస్ నుంచి మనకి ఈమెయిల్ వస్తుంది. ఈమెయిల్ నుంచి స్టెప్ బై స్టెప్ మనము స్టేజెస్ అన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్తాము. లాస్ట్ ఫైనల్ కాల్ వచ్చేసరికి HR కాల్, శాలరీ డిస్కషన్ కాల్ అవుతుందన్నమాట. సో వన్స్ మనకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్లో మనం డాక్యుమెంట్స్ అనేవి డంప్ చేస్తాము. సో అది ఫైనల్ ప్రాసెస్. ఒకవేళ లేదు మనకు క్యాంపస్ ప్లేస్మెంట్ కాదు, ఆఫ్ ద క్యాంపస్ వెళ్తున్నాము అంటే ఫర్ సపోజ్ మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చారు, లేదా నౌకరీ త్రూనో లేకపోతే లింక్డ్ఇన్ త్రూనో అలా వస్తే కనుక ఎలా అప్రోచ్ ఉంటుందంటే ఫస్ట్ HR కాల్ చేస్తారు. HR కాల్ చేసి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. టెక్నికల్గా ఏం వెళ్ళరు, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. ఫర్ సపోజ్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అని అడుగుతారు. ఫర్ సపోజ్ కంపెనీ లొకేషన్ని బేస్ చేసుకొని రీలొకేషన్కి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా, నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అనేది చెప్తారు. టైమింగ్స్ అనమాట. సో అలాగే మీరు వర్కింగ్లో ఉంటే కనుక మీది కరెంట్ CTC ఎంత అని అడుగుతారు, ఎక్స్పెక్టెడ్ CTC ఎంత అని అడుగుతారు, నోటీస్ పీరియడ్ ఏంటి, ఈ డిస్కషన్స్ అంతా జరుగుతుంది. అలాగే ఎప్పుడు కాల్ షెడ్యూల్ చేయాలి ఇంటర్వ్యూకి అని క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఆ HR కాల్ షెడ్యూల్ చేస్తారు. సో రౌండ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత ఫైనల్ కాల్ వచ్చేసరికి ఏంటంటే శాలరీ నెగోసియేషన్ కాల్ అనేది ఉంటుంది. ఆ కాల్ అయిపోయిన తర్వాత వన్స్ ఆఫర్ లెటర్ అనేది వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన సర్టిఫికేషన్స్ అన్నీ ఆ లింక్, వాళ్ళు ఒక లింక్ జనరేట్ చేస్తారు. ఆ లింక్లో మన సర్టిఫికేషన్స్ అన్ని డంప్ చేస్తామన్నమాట. సో ఇంతటితో ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. సో పైన చెప్పిన టిప్స్తో పాటు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసరికి ఇంటర్వ్యూని కాన్ఫిడెంట్గా ఫేస్ చేయటం. సో మనము వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే లేదు, బట్ కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలి, జెన్యూన్గా ఆన్సర్ చేయాలన్నమాట. వాళ్ళ ముందర మనం బ్లఫ్ చేస్తున్నాము అన్నది వాళ్ళకి తెలిస్తే కనుక అసలు ఛాన్స్ కూడా ఇవ్వరు. సో ఏది బ్లఫ్ చేయొద్దు, ప్రిపేర్డ్గా వెళ్ళండి. ఆల్ ద వెరీ బెస్ట్.